కొత్త పార్టీ పెట్టబోతున్నారట. మీ 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 రియాక్షన్ ఏంటి? మీ రిప్లై ఏంటి? తెలంగాణలో ఎవరు ఆల్టర్నేట్ పెడతారు? కవిత గారు. తెలంగాణకు ఆల్టర్నేటా? నవ్వుతారేంటండి? సరే పెట్టాలి, ఆమె పెట్టాలి. ఆల్ ద బెస్ట్. రేపు పొద్దున మీ పార్టీతో కూడా పొత్తుకు రావచ్చేమో, చెప్పలేము. బో అవకాశం లేదంటారా? అంటే ఆమె కోపం ఉందిలేండి, మీరు ఆమె జైలు వేసిరన్నది. ఆ కోపం మేమెందుకు వేసినాం సార్? ఈడీ వేసింది, మేమెందుకు వేసినాము? అయినా మా పార్టీకి ఆమె పార్టీతో పోతు. మీ ప్రశ్నలు ఏం ప్రశ్నలు అవి? నవ్వొస్తుంది నాకు. సో ఆమె పార్టీ పెడితే పబ్లిక్లో మంచి ఇది వచ్చే అవకాశం ఉందని అనిపిస్తుందా మీకు? నాకేం అంటే మీరు స్ట్రాటజిస్ట్, పొలిటీషియన్, ఇవన్నీ చేస్తారు కదా సార్. మీకు ఒక అంచనా ఉంటుంది కదా, ఆమె 10 ఏళ్ళు పనిచేసిన విధానము. సరే, ఏమనిపిస్తున్నది మీకు? నాకేమనిపిస్తలేదు. చెప్పండి సార్, మీ ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఏమనిపిస్తలేదు. ఆమె వెనకాల ఎవరైనా ఉండి నడిపిస్తున్నారని అనుకుంటున్నారా? ఆమెని నడుస్తున్నదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడా? ఎట్లా ఇది? ముఖ్యమంత్రి ఉన్నాడు. నేను 4 నెలల నుంచి ఎందుకు రిజిగ్నేషన్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరు? భావోద్వేగాల మధ్య ఆమె చేసిందేమో అని చేయట్లేదు, ఒకసారి ఆలోచించుకోండి అని ఆయన గుత్తా సుఖేందర్ రెడ్డి చైర్మన్ గారు చెప్తున్నారు కదా. ఇవాళ రిజైన్ చేస్తుంది, 2 రోజుల్లో ఆమెకు ఫోన్ చేసి అడుగుతారు, జవాబు చెప్తుంది. అవన్నీ అయిపోయినాయి, ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరు? 4 నెలలు పడుతుంది దానికి. ముఖ్యమంత్రికి ఏం స్పెషల్ ఇంట్రెస్ట్ రేవంత్ రెడ్డికి? కేసీఆర్ తిడుతుంది కదా, కేటీఆర్ తిడుతుంది, ప్లస్ కుల రాజకీయాలు చేస్తుంది, డివైడ్ చేయాలి హిందువులని. అది రేవంత్ పైసలు దండగా ఈమెతో అయ్యేది కదా. కేటీఆర్ని కేసీఆర్ వాళ్ళని డ్యామేజ్ మాత్రం చేస్తుంది. అంటే వాళ్ళని డిస్ట్రాయ్ చేయడంలో మరి ఇప్పుడు మేము చెప్పినవి అన్నీ ఎట్లా దోసుక తిన్నారో తెలంగాణ అని మేము చెప్పేటి అన్నీ ఆమె ఇప్పుడు బయట రుజువు. ఆమె మాట్లాడిందంటే ప్రూఫ్ అన్నట్టే ఇక.